గురువుగారు మనకిప్పుడు శివలింగాన్ని ఇంట్లో పెట్టి అభిషేకం, పూజ చేస్తూ ఉంటారు గదా! హ్మ్. ఇంట్లో శక్తి పెరుగుతుంది అని అంటారు. నిజమేనా గురువుగారు? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు హ్మ్. ఇంట్లో పూజ గదిలో ఏ దేవతారాధన చేసినా గూడా మనకు శక్తి పెరుగుద్ది. హ్మ్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మనం శివలింగం అంటే ఇప్పుడు శివుడంటే ఎవరికి ఇష్టం ఉండదో శైవాన్ని ఫాలో అయ్యేవాళ్ళు శివలింగం కంపల్సరీగా పెట్టుకుంటారు. హ్మ్. ఓకే. వైష్ణవాన్ని ఫాలో అయ్యేవాళ్ళు విష్ణుమూర్తిని పెట్టుకుంటారు. అంతే కదా! అవును. అలా అని చెప్పి అంటే ఈ మూర్తిని పెడితేనే మనకి స్పెషల్ పవర్ వస్తదనో అట్లా అటువంటిది ఏమీ లేదు. హ్మ్. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది మనం మన యొక్క పూజ గదిలో ఏ దేవతామూర్తినైనా సరే భక్తి శ్రద్ధలతో అర్చించినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. హ్మ్. ఓకే. అంటే మనం నిజంగా చెప్పేయచ్చు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క పూజా మందిరాన్ని చూసి వాళ్ళ ఇంటి యొక్క స్థితిగతులు అంటే వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఎనర్జీ ఉందని చెప్పొచ్చు మనం. ఓకే. అవునా? అదెలా గురువుగారు? మరి అంతే కదా నాన్న. వాటి యొక్క ఆరా లెవెల్స్ మనం రీడ్ చేయగలగాలి కదా. హ్మ్. ఇప్పుడు వాస్తు సిద్ధాంతిగా మేము చేసేది అది కదా. హ్మ్. నీ యొక్క ఆరా ఎలా ఉంది? ఓకే. ఈ ఇంటి యొక్క ఆరా ఎలా ఉంది? ఈ ఈ పూజ గది యొక్క ఆరా ఎలా ఉంది? పూజ గది యొక్క ఆరాని బట్టి ఆ ఇంటి యొక్క ఆరా నిర్ణయించబడుతుంది. ఓకే. ఓకే. అంటే ఇంట్లో నిత్య దీపారాధన జరగట్లేదు హ్మ్. అనుకుందాం. హ్మ్. ఒక ఎగ్జాంపుల్. వాళ్ళకి అసలు విశ్వాసమే లేదు. హ్మ్. సరే అక్కడ వరకు కూడా నో ప్రాబ్లమ్. అక్కడ వరకు కూడా నో ప్రాబ్లమ్. హ్మ్. కానీ నేను ఏమి చేయలేకపోతున్నానని చెప్పి వాళ్ళు వచ్చి బాధపడతారు కదా. హ్మ్. దట్ ఈస్ ద వీక్‌నెస్. ఓకే. ఓకే. వివేకానందుడు ఏం చెప్పాడమ్మా? హ్మ్. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, అవును. వీక్‌నెస్ ఈజ్ డెత్. హ్మ్. ఇది ఆయన ఏమి సింపుల్‌గా ఏం చెప్పలే ఇవన్నీ. హ్మ్. ఏదో మనల్ని ఏదో ఇన్స్పిరేషన్ చేయడానికి చెప్పలా. మనల్ని మనం మనం అంటే నిద్రావస్థలో ఉన్న మనల్ని జాగృతం చేయడానికి మాత్రమే చెప్పలే ఆయన. హ్మ్. ఇవి వేద ప్రమాణంగా చెప్పాడు ఆయన. ఓకే. ఆయన చెప్పిన ప్రతి వాక్యము వేద ప్రమాణము. హ్మ్. ఏ విధంగా? నిజంగా నువ్వు భగవంతుడు అంటే నమ్మకం లేదు, నో ప్రాబ్లం. నేనేం పూజ చేయట్లేదు, నో ప్రాబ్లం. హ్మ్. నీ మీద నీకు నమ్మకం లేదా? అయిపోయింది నువ్వు. సచిన శవంతో సమానం. తీసేయి. ఓకే. నేను సాధిస్తాను అన్నోడా హ్మ్. అంటే ఏంటి? నీలో నీకు శక్తి ఉంది, నువ్వు గ్రహించావు. దట్ ఈజ్ నథింగ్ బట్ నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు గ్రహించావు. హ్మ్. నీలో ఉన్న నువ్వు శక్తిని నువ్వు పట్టుకోకుండా, నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు మేల్కొల్పకుండా నువ్వు సాధించలేవు ఏది. హ్మ్. అటువంటి వాడే ఎప్పుడు చూసినా ఎవడెవడు కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు. వాడు నేనేమీ చేయలేను అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు చూసినా వాడు అంతే వాడు లైఫ్ లాంగ్ అంతే. వాడు వివేకానందుడి భాషలో చెప్పాలంటే ఈజ్ డెత్. నథింగ్ బట్ ఎ డెడ్ బాడీ. ఓకే. అందుకనే మనం పూజా మందిరంలో పూజ చేస్తున్నామా చేయట్లేదా అన్నిటికన్నా ముఖ్యం మనం మన మీద మనకి విశ్వాసం ఉండటం, మన మీద మనకి నమ్మకం ఉండటం. హ్మ్. నా వర్డ్స్లో చెప్పాలంటే ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ ఫీట్ అంటున్నా నేను. ఓకే. నీకు నీ మీద నమ్మకం ఉందా? హ్మ్. భగవంతుడి మీద నమ్మకం ఉందా? నువ్వు అనుకున్నది ప్రతీదీ నీ పాదాక్రాంతం అవుతుందిరా అని చెప్తున్నా నేను. హ్మ్. ఇంకో విధంగా కూడా చెప్తుంది దీన్ని. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, హ్మ్. ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ ఫీట్. ఇక్కడ దేవుడు లేడు. నీకు నీ మీద నమ్మకం ఉందా? నీకు నీ మీదే నమ్మకం ఉందా? అయినా కూడా నీకు ప్రతీది నీ పాదాక్రాంతం. నీ మీద నీకు నమ్మకం లేని వాడే హ్మ్. చచ్చిన శవంతో సమానం. వాడే చెప్పాలంటే ఎటువంటి దైవభక్తి లేనివాడు. ఓకే. దైవాన్ని ఆరాధించినవాడు దైవభక్తి లేనివాడు కాదు. హ్మ్. ఓకే. తన మీద తనకు నమ్మకం లేనివాడు దైవభక్తి లేనివాడు. తనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోలేనివాడు దైవభక్తి లేనివాడు. హ్మ్. వాడు నాస్తికుడు. అందుకనే చాలా మంది నాస్తికుల్లో కూడా చాలా మంది ఎందుకు సక్సెస్ అయ్యారు తల్లి? అవును. ఓకే. వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కమ్యూనిస్టులు చాలా మంది ఎందుకు హ్మ్. సక్సెస్ అయ్యారు? వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉంది. నేను చేయగలను, నేను చేస్తాను, నేను చేసి చూపిస్తాను. ఓకే. అందరి గురించి నేను మాట్లాడట్లా. హ్మ్. ఓకే. అందరు కమ్యూనిస్టులని మాట్లాడలేదు, లేదా అందరూ అథీస్టుల గురించి మాట్లాడట్లా. అథీస్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇక్కడ నాస్తికత్వం అంటే ముందు తన మీద తనకు నమ్మకం లేనివాడే నాస్తికుడు. హ్మ్. అంతే. అంతేగాని భగవంతుడి మీద నమ్మకం లేనివాడు నాస్తికుడు కానే కాదు. ఓకే.
మనం పూజ చేస్తే మన ఇంట్లో ఏదో వచ్చేస్తుంది, పవర్ వచ్చేస్తుందో, ఈ విగ్రహాన్ని చేస్తాను ఆ విగ్రహాన్ని చేస్తానని కాదు. మనం ఏ మూర్తికి చేసినా ఇవన్నీ కూడా ఒకేసారి మనకి మన యొక్క హైందవ ధర్మంలో ఒకేసారి నిరాకార బ్రహ్మ అని చెప్పేసామనుకో, ఎవరన్నా అర్థమవుతుంది తల్లి. అంటే నువ్వు ఏమీ చూడకుండా శూన్యంలో దేవుడిని ఊహించుకొని నువ్వు ప్రార్థన చేయండి, ఎవరైనా చేస్తావా? చేయం కదా. అందుకే ఒక చక్కగా ఒక కృష్ణుడి మూర్తి, ఒక రాముడి మూర్తి, ఒక అమ్మవారి మూర్తి, ఒక శివుడి శివలింగం, నందీశ్వరుడు, శివుడి మీద అభిషేకం, ధారాపాత్ర, ఎన్ని మనం ఊహగా మనం చూస్తూ వాటిని అనుభవిస్తూ చేస్తుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అవును, అద్భుతం, చాలా బాగుంటుంది కదా. అందుకనే సాధకులకి మనకి చాలా ఈజియెస్ట్ వేలో మన గురువులు, మన పూర్వీకులు ఒక అద్భుతమైన ఒక దారిని చూపించారు. అదే దేవతారాధన. ఇక్కడ మనం ఏ దేవతా విగ్రహాన్ని ఆరాధన చేస్తున్నాం అనేది పక్కా పెట్టేసేయండి. ఏ దేవతా ఆరాధన చేసినా కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది, దాంట్లో నో డౌట్. కాకపోతే మీరు చేసే ఆరాధన చెప్పే కదా, 2 మసాలా వస్తువులు కావాలి. ఆ 2 భక్తి, శ్రద్ధ. చేసే 10 నిమిషాలైనా సరే భక్తి శ్రద్ధతో నిజంగా చేయండి. భగవంతుడు ఎందుకు పలకడు తల్లి? చాలా ఈజీ. కలియుగంలో భగవంతుణ్ణి మెప్పించడం అంత ఈజీ ఇంకొకటి లేదు. నేను ఇందాక నీకు అడిగిన దాని క్వశ్చన్ ఇంకో ఎపిసోడ్ చాలా క్లియర్గా చెప్దామని చెప్పా కదా, ఇప్పుడు చెప్తా. మనం కృతయుగంలో భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలగాలంటే ఏం చేయాలమ్మా? కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల పాటు తపస్సు చేయాలి. అసలు శరీరం ఉంది అనే భావనే మర్చిపోవాలి. అసలు శరీరం ఏమైందో కూడా తెలియదు. అటువంటి బ్రహ్మస్థితిలో తపస్సు చేయాలి. చాలా అద్భుతమైన స్థితిలో తపస్సు చేస్తే కానీ భగవంతుడు అనుగ్రహం కలిగేది కాదు అప్పట్లో. మరి త్రేతాయుగానికి వచ్చేప్పటికి ఏమైంది? యజ్ఞ యాగాదులు చేయాలి త్రేతాయుగానికి వచ్చేప్పటికి. కాబట్టి కదా దశరథ మహారాజు చేశాడు, అశ్వమేధం చేశాడు. దాంట్లో ఇష్టిగా పుత్రకామేష్టి పెట్టుకున్నాడు. ఋష్యశృంగుడు బ్రహ్మగా ఉండి చాలా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించే మరి డైరెక్ట్గా దేవతలు వచ్చి ఇచ్చారు కదా పాయసం. అంటే ఏంటి? త్రేతాయుగం యొక్క నియమం ఏంటి? యజ్ఞ యాగాదులు. మరి ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికి పూజలు, వ్రతాలు. చాలా సింప్లిఫై చేశాడు భగవంతుడు. నువ్వు భాగవతం చదివితే అంతా ఎక్కడ చూసినా కానీ ఆ పూజ, ఈ వ్రతం ఉంటుంది. మధ్య మధ్యలో యజ్ఞాలు కూడా ఉంటాయి. అంటే మరి వెనకాల వాసనలు కూడా ఉంటాయి కదా అంతకుముందు యుగాన్ని కూడా. బట్ మ్యాక్సిమం పూజలు, వ్రతాలు ఉంటాయి ఎక్కువ. ఆ పూజ, ఈ వ్రతం అని ఉంటాయి. మరి కలియుగంలో కలియుగంలోకి వచ్చేప్పటికి చాలా సింప్లిఫై చేశాడు భగవంతుడు. కలవు స్మరణాన్ ముక్తి. కలియుగంలో నువ్వు ఏమీ చేయొద్దు, ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు పూజ చేయాలా? అవసరమే లేదు, చేస్తే చెయ్యి. యజ్ఞయాగాలు చేయాలా? చేస్తే చెయ్యి. కానీ జపం, నామస్మరణ చేస్తేనే నీకు ముక్తి ఇచ్చేస్తాను. ఇప్పుడు కృతయుగంలో మనం పుట్టడం అదృష్టమా లేకపోతే కలియుగంలో పుట్టడం అదృష్టమా? కలియుగంలోనే అనిపిస్తుంది నాకైతే. మరి అంతే కదా. మనం ఇంత సింప్లిఫై చేస్తే మన మనసు ఎక్కడికి పోతుంది? అప్పుడు ఆ రోజుల్లో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మ కోసం తపస్సు చేశారంటే వాళ్ళు వేరే ఒక థాట్ అనేది మైండ్లోకి రాకుండా బ్రహ్మం మీద, ఒక అద్భుతమైన ఎనర్జీ మీద మాత్రమే కేంద్రీకరించారు వారి యొక్క శక్తి దృష్టి అంతా. మరి మనం నువ్వు ఏమీ చేయవలసిన లేదురా, నువ్వు నామస్మరణ చేయాలి చాలు నీకు ముక్తి ఇచ్చేస్తానంటే మనం ఒక్క 10 నిమిషాలు మన మనస్సుని మనం అధీనంలో తీసుకోలేము. 10 నిమిషాలు తీసి పక్కబడే సైంటిఫిక్ రీజనింగ్, సైంటిఫిక్ స్టడీ గురించి చెప్పాలంటే 16 సెకండ్లు, 16 మాత్రలు మనం మన యొక్క మనసును అధీనం చేయలేకపోతున్నామంట కలియుగంలో. అవునా? ఇంతకన్నా దౌర్భాగ్యం అని చెప్పు.